వెల్కమ్ డియర్ స్టూడెంట్స్. పౌనఃపున్య విభాజన పట్టికలు రేఖాచిత్రాలు అధ్యాయంలో భాగంగా ఈరోజు రెండవ క్లాస్ చెప్పుకుంటున్నాం. మొదటి క్లాసులో మనం అంకగణిత మధ్యమం ఏ విధంగా కనుక్కోవాలి, అంకగణిత మధ్యమం యొక్క ముఖ్యాంశాలు ఏంటి చూసాము. అయితే ఇదే అంకగణిత మధ్యమానికి సంబంధించి మరికొన్ని సమస్యలు మనం ఈరోజు అభ్యాసంలో మొదటి అభ్యాసంలోని సమస్యలు చేద్దాం. మొదటి అభ్యాసంలో మనం 4 సమస్యలు సాధించుకొని ఉన్నాం. 5వ సమస్య, 5 సంవత్సరాల క్రిందట ఒక కుటుంబ సభ్యుల సరాసరి వయస్సు 25 సంవత్సరాలు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల సరాసరి వయస్సు ఎంత? ఇది సమస్య. సో ఈ సమస్యను మనం 2 రకాలుగా చేయవచ్చు. ముందు ఈ 5గురు వయస్సులు విడివిడిగా x1, x2, x3 ఆ విధంగా తీసుకొని 5 సంవత్సరాల కిందటి వయసుల మొత్తం, మళ్ళీ అందరికీ 5 సంవత్సరాల వయసు కలిపి ప్రస్తుతం వయసుల మొత్తం కనుక్కొని ప్రస్తుత వయస్సుల మొత్తం నుంచి సరాసరి వయస్సు కనుక్కోవడం అది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. మనం అంకగణిత మధ్యమం యొక్క ముఖ్యాంశాలు చెప్పుకునేటప్పుడు ఒక విషయం చెప్పుకున్నాం. ఏంటి? ఒక అంకగణిత సగటులోని అన్ని రాశులకు ఒకే సంఖ్య చేత గుణించిన లేదా భాగించిన లేదా కూడిన లేదా తీసివేసిన అంకగణిత సగటు కూడా అదే విధంగా మారుతుంది అని కదా. ఆ అంశాన్ని బేస్ చేసుకుని మనం ఈ సమస్యను సులభంగా సాధించుకోవచ్చు. సాధన చూద్దాం. ఇప్పుడు 5 సంవత్సరాల క్రింద సరాసరి వయస్సు 25 సంవత్సరాలు అన్నాడు కదా. అంటే ప్రస్తుత వయస్సు ఎట్లా ఉంటుంది? 5 సంవత్సరాల క్రిందటి వయస్సు కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రస్తుత వయస్సు 5 సంవత్సరాల కింద 20 ఏళ్ళు ఉందనుకోండి వయస్సు. ఇప్పుడు ఏమవుతుంది? 5 పెరుగుతుంది, 25 అవుతుంది కదా. కాబట్టి ప్రస్తుత వయసు ఎలా ఉంటుంది? 5 సంవత్సరాల క్రిందటి వయసు కంటే 5 ఎక్కువగా ఉంటుంది. అంటే అందరి సభ్యుల వయసు కూడా 5 సంవత్సరాలు పెరుగుతుంది. 5 సంవత్సరాల క్రితం ఉన్న వయసు కంటే అందరి సభ్యుల వయసు 5 సంవత్సరాలు పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా సరాసరి కూడా 5 సంవత్సరాలు పెరుగుతుంది కదా. ఎందుకు? మనం చెప్పుకున్నాం, రాశులన్నింటికీ ఒకే సంఖ్యను కలిపితే సరాసరి కూడా అదే మొత్తంలో పెరుగుతుంది. ఇప్పుడు అందరి సభ్యుల వయసు 5 పెరిగింది కాబట్టి సభ్యుల సరాసరి వయసు కూడా 5 సంవత్సరాలు పెరుగుతుంది. అంటే 5 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఆ 25కు 5 కలిసి 30 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ప్రస్తుత కుటుంబ సభ్యుల సరాసరి వయసు 30 సంవత్సరాలు. ఓకే, చాలా సింపుల్గా చేసేసినాం. ఎందుకు? 5 సంవత్సరాల క్రితం సగటు 25, ఇప్పుడు అందరికి 5 పెరుగుతుంది కాబట్టి ప్రస్తుత సగటు కూడా 5 పెరుగుతుంది. 5 సంవత్సరాల క్రింద 25 ఉంది, 5 పెరిగి ప్రస్తుతం 30 సంవత్సరాలు అవుతుంది. సో ఇది సమస్య యొక్క సాధన. నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం. 2 సంవత్సరాల క్రిందట ఒక సమూహంలోని 40 మంది వయస్సుల సగటు వయస్సు 11 సంవత్సరాలు. ప్రస్తుతం ఆ సమూహం నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోగా మిగిలిన సభ్యుల సగటు వయస్సు 12 సంవత్సరాలు. అయినా వెళ్ళిపోయిన వ్యక్తి వయస్సు ఎంత? సాధన చూద్దాం. ఏంది? ముందు సమస్యను అవగాహన చేసుకుందాం. 2 ఏళ్ల క్రింద 40 మంది సభ్యుల సగటు వయస్సు ఎంతట? 11 సంవత్సరాలు. అంటే 40 మంది వయసుని కూడి 40 చేత భాగిస్తే 11 వచ్చిందట. ప్రస్తుతం ఆ సమూహం నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు? ఇక 39 మంది. ఆ 39 మంది సభ్యుల సగటు వయసు 12 సంవత్సరాలు అయింది. అయినా వెళ్ళిపోయిన వ్యక్తి వయస్సు ఎంత? ఇది సమస్య. ఓకే, సరే.
మనకిచ్చిన సమస్యలో ముందు సమాచారం ఏంది? 2 సంవత్సరాల క్రింద 40 మంది వ్యక్తుల సగటు వయస్సు 11 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రింద 11 సంవత్సరాలుంటే ప్రస్తుతం వాళ్ళ సగటు వయస్సు ఏమవుతుంది? అందరికీ 2 ఏళ్ల వయసు పెరుగుతుంది కాబట్టి సగటు కూడా 2 ఏళ్లు పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆ 40 మంది వ్యక్తుల సగటు వయస్సు 11కు 2 కలిసి 13 అవుతుంది. అంటే చూడండి 2 సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుతం అందరి వయసు 2 పెరుగుతుంది కాబట్టి వ్యక్తుల సగటు వయస్సు కూడా 2 సంవత్సరాలు పెరిగి ఏమవుతుంది? ప్రస్తుతం వ్యక్తుల సగటు వయస్సు 11 + 2 13 సంవత్సరాలు అయింది. ఓకే, 2 సంవత్సరాల కింద 11 ఉంది కాబట్టి ప్రస్తుతం 2 పెరిగి 13 సంవత్సరాలు అయింది. ఎంతమందిది ఇది? 40 మంది వ్యక్తుల ప్రస్తుత సగటు వయస్సు 13 సంవత్సరాలు. మరి ఈ 40 మంది వ్యక్తుల వయసుల మొత్తం ఏమవుతుంది చూడండి. 40 మంది వయసుల మొత్తం అంటే రాశుల మొత్తం సగటు ఇంటూ రాశుల సంఖ్య అని తెలుసు మనకు. సో వయసుల మొత్తం వయసుల సగటు. వయసుల సగటు ఎంత? 13 ఇంటూ ఎంతమంది ఉన్నారు? రాశుల సంఖ్య 40. 13 ఇంటూ 40 అంటే చేసే 520 వస్తుంది. అంటే ప్రస్తుతం ఈ 40 మంది వయస్సుల మొత్తం 520. ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు ఈ సమూహం నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతే మిగిలిన వ్యక్తుల సంఖ్య ఎంత? 39 కదా. సమూహం నుండి ఒక వ్యక్తి వెళ్ళిపోగా మిగిలిన సభ్యుల సంఖ్య 40 - 1 39. ఈ 39 సభ్యుల సగటు వయస్సు ఎంత? 12 సంవత్సరాలని ఇవ్వబడింది. 39 వ్యక్తుల సగటు వయస్సు 12 సంవత్సరాలు. మరి ఈ 39 సభ్యుల వయస్సుల మొత్తం ఏమవుతుంది? సేమ్ అదే విధంగా ఇందాకటి మాదిరిగానే సగటు ఇంటూ రాశుల సంఖ్య. 39 మంది వయసుల మొత్తం వాళ్ళ సగటు వయస్సు ఇంటూ రాశుల సంఖ్య. వాళ్ళ సగటు వయసు 12 ఇంటూ 39 మంది సభ్యులు కాబట్టి రాశుల సంఖ్య 39. అంటే 12 ఇంటూ 39 చేస్తే 468 వచ్చింది. ఇప్పుడు గమనిద్దాం. ప్రస్తుతం 40 మంది వ్యక్తుల మొత్తం వయస్సు ఏమో 520. ఒక వ్యక్తి వెళ్ళిపోతే 39 మంది వయసుల మొత్తం 468 అయింది. అంటే వయసుల మొత్తం 520 నుంచి 468కి తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల కదా. అంటే ఈ తేడా అనేది 520కి 468కి మధ్య గల తేడా ఆ వ్యక్తి వయసు అయిపోతుంది మనకు కదా. కాబట్టి వెళ్ళిపోయిన వ్యక్తి వయసు ఏమవుతుంది? 40 మంది వయస్సుల మొత్తము మైనస్ 39 మంది వయస్సుల మొత్తం చేస్తే 40 మంది వయస్సుల మొత్తం 520 మైనస్ 39 మంది వయస్సుల మొత్తం 468. అంటే ఎంత వచ్చింది? 52 వచ్చింది. కాబట్టి వెళ్ళిపోయిన వ్యక్తి వయస్సు 52 సంవత్సరాలు. సో ఏం చేస్తున్నాం? సింపుల్గా చెప్పాలంటే 40 మంది వయసుల మొత్తం కనుక్కుంటున్నాం, 39 మంది వయసుల మొత్తం కనుక్కుంటున్నాం. ఆ తేడానే వెళ్ళిపోయిన వ్యక్తి వయస్సు. ఇది ఈ సమస్య యొక్క సాధన. అయితే నెక్స్ట్ సమస్యకి వెళ్ళే ముందు మనం విచలన పద్ధతిలో అంకగణిత మధ్యమం ఏ విధంగా కనుక్కుంటాం అనేది చూద్దాం. విచలన పద్ధతిలో అంకగణిత మధ్యమమును కనుక్కోవడం అంటే ఏంటి? ఓకే, విచలనాలు అంటే తేడాలు, భేదాలు అన్నమాట. విచలనాలు అంటే తేడా. మరి ఈ తేడాలు తీసుకుంటూ అంకగణిత మధ్యమం ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఈ విధంగా ఒక ఉదాహరణ ద్వారా మీకు వివరిస్తాను. ఒక విద్యార్థికి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలో 6 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు 18, 14, 13, 15, 17, 19 మార్కులు వచ్చాయి. అయితే విచలన పద్ధతిలో సగటు ఎంత అనేది ఎట్లా కనుక్కుంటామంటే ముందు వచ్చిన మార్కులు ఏంది రాసుకుందాం. 18, 14, 13, 15, 17, 19. అయితే విచలన పద్ధతిలో మనం సగటు కనుక్కునేటప్పుడు
ఏదో ఒక రాశిని సగటుగా ఊహిస్తాం. అది ఇవ్వబడిన రాశుల ఒక రాశి అయి ఉండొచ్చు, లేదా ఇవ్వబడిన రాశిలో లేని రాశి కూడా అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ సగటు ఏదో ఒక రాశిని సగటుగా ఊహిస్తాం మనం. అయితే ఇక్కడ మనం 17ని సగటుగా ఊహిద్దాం. అంటే మనం సగటు కనుక్కోకముందే ఒక రాశిని సగటుగా ఊహించుకుని దాన్ని ఏ చేత సూచిస్తాం. దీనినే ఊహించిన అంకగణిత మధ్యమం అంటాం. ఇప్పుడు 17ను అంకగణిత మధ్యమంగా ఊహిద్దాం మనం. నిజానికి 17 కాదు, కానీ ఊహిద్దాం. అయితే ఈ 17 ప్రకారం ఇవ్వబడిన రాశుల్ని ఏ విధంగా రాయొచ్చు అనేది చూద్దాం. అంటే అన్ని రాశులను, ఈ ఉన్న 6 రాశుల్ని 17 యొక్క విచరణాల ప్రకారం కనుక్కుందాం ఫస్ట్. అంటే 17తో పోలిస్తే ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు 18 ఉంది, 17 కంటే 1 ఎక్కువ. 14 అనేది 17 కంటే 3 తక్కువ. ఆ విధంగా ఒక పట్టిక ప్రకారం మనం ఈ విచరణాలు కనుక్కుందాం. చూడండి, రాశులు, ఊహించిన అంకగణిత మధ్యమం ఏ, విచరణాల్లో రాశులు. చూద్దాం. ముందు రాశులు రాసుకుందాం. 18, 14 అన్ని రాద్దాం. 13, 15, 17, 19. ఊహించిన అంకగణిత మధ్యం ఏంది? 17. అన్నిటికి 17 రాశాం. ఇప్పుడు ఈ రాశులని 17 యొక్క పదాల్లో రాద్దాం. 18 ఉంది, అది 17కి 1 ఎక్కువ. 14 ఉంది, 17కి 3 తక్కువ. 13 17కి 4 తక్కువ. 15 ఉంది, 17కి 2 తక్కువ. 17 ఉంది, 17కి తేడా ఏం లేదు కదా, కాబట్టి ప్లస్ ఉన్నాయని పెట్టచ్చు, మైనస్ ఉన్నాయని పెట్టచ్చు. 19 ఉంది, 17కి 2 తక్కువ కదా. సో ఈ విచరణాల ప్రకారం మనం సగటు కనుక్కుందాం. సగటు ఏంది? రాశుల మొత్తంపై రాశుల సంఖ్య కదా. అయితే ఇప్పుడు మామూలుగా రాశులు ఏంటి మనకు? 18 + 14, 13, 15, 17, 19 కదా. వాటి ప్రకారం రాస్తే ఏమవుతుంది? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య తీసుకున్నాం. అయితే ఈ 6 రాశుల్ని కూడా మనం విచరణాల్లో రాస్తే ఎట్లా వచ్చింది? 18ని 17 + 1, 14ను 17 - 3 ఆ విధంగా రాసుకున్నాం కదా. కాబట్టి విచరణాల పద్ధతిలో రాద్దాం. ఇప్పుడు ఇందులో 6 17లు ఉన్నాయి కాబట్టి 6 17లను కూడితే 6 × 17 అవుతుంది. ప్లస్ మిగిలిన విచరణాలు ఒక దగ్గర రాద్దాం. +1 - 3 - 4 -2 -0 +2. ఇప్పుడు ఈ రెండుటి మొత్తాన్ని ఈ 2 వేర్వేరు భిన్నాలుగా రాద్దాం. అంటే 6 × 17/6 ప్లస్ మిగిలిన విచరణాల మొత్తము బై 6. ఇప్పుడు 6 × 17/6 అంటే 6 వరకు క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే 17 మిగులుతుంది. 17 అంటే ఏంటి? మనకు ఊహించిన అంకగణిత మధ్యమం ఏ ప్లస్ ఇవన్నీ విచరణాలు కదా. ఈ విచరణాలను కూడి 6 చేత భాగిస్తున్నాం. అంటే ఇదేంటిది? విచరణాల సరాసరి కదా. అంటే ఇప్పుడు మన సూత్రాన్ని మనమే తయారు చేసుకుందాం. రాశుల అంకగణిత మధ్యమం, ఇవ్వబడిన రాశుల సరాసరి ఈజ్ ఈక్వల్ ఏ అంటే ఏంది? ఊహించిన సరాసరి ప్లస్ ఊహించిన సరాసరితోటి ఏర్పడిన విచలనముల యొక్క సరాసరి. కాబట్టి విచలన పద్ధతిలో అంకగణిత సగటు కనుక్కోవడానికి సూత్రం ఏంది? ఊహించిన సరాసరి ప్లస్ విచలనాల సరాసరి. దీనినే మనం సంకేత రూపంలో ఈ విధంగా రాస్తాం. ఎక్స్ బార్ అంటే తెలుసుగా మనకి. ఎక్స్ బార్ అంటే రాశుల సరాసరి ఈజ్ ఈక్వల్ ఏ అంటే మనం ఊహించిన సరాసరి ప్లస్ సిగ్మా xi - a అంటే ఏంటి? xi - a విలువల మొత్తము. i విలువలు మనం ఏం చేస్తాం? 1 నుంచి ప్రారంభించి ఎన్ని రాశులు ఉంటే అన్ని విలువలు తీసుకుంటాం. అంటే మొదటి రాశి i 1 తీసుకున్నాం అనుకోండి, మొదటి రాశి మైనస్ a. అంటే మనకు చూడండి, మొదటి రాశి మైనస్ a చేస్తే ఎంత వచ్చింది? మొదటి రాశి 18, 18 - a అంటే 17,
అంటే ఏమవుతుంది 18 మైనస్ 17 ప్లస్ 1. అట్లాగే రెండవ రాశి 14. 14 ఏంటిది? 14 తోటి విచరణం ఎంత? 14 మైనస్ 17 అంటే -3. ఈ విధంగా విచరణాల మొత్తము బై ఎన్ని రాశులు ఉంటే అన్ని విచరణాలు ఉంటాయి కాబట్టి n. సో ఇవ్వబడిన రాశుల సరాసరి ఈజ్ ఈక్వల్ ఊహించిన సరాసరి a ప్లస్ విచరణాల సరాసరి అంటే సిగ్మా xi మైనస్ a బై n. ఇది ఈ సమస్య యొక్క ఈ విచరణ పద్ధతిలో సగటు కనుక్కోవడానికి సూత్రము. సో మనం ఈ మరి విచరణాల పద్ధతిలో కనుక్కొని చూడండి. ఇప్పుడు ఇవ్వబడిన రాశుల సరాసరి ఈజ్ ఈక్వల్ a అంటే 17 ప్లస్ -1 ప్లస్ 1 -3 -4 అంటే విచరణాల మొత్తం తీసుకుంటున్నాం బై విచరణాల సంఖ్య చేత భాగిస్తున్నాం అంటే సరాసరి తీసుకుంటున్నాం. సో ఈ మొత్తం కనుక్కుంటే -6 వస్తుంది. -6 బై 6 అంటే -1. సో 17 -1 అంటే 16. సో ఇచ్చిన రాశుల సరాసరి 16 అవుతుంది. సో చూడండి సింపుల్గా ఉంది కదా ఇది. మరి ఇది ఎప్పుడు మనకు ఉపయుక్తంగా ఉంటుంది అంటే రాశుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ రాశుల విలువలు పెద్దగా ఉంటే, పెద్ద రాశులు ఉన్నాయనుకోండి, రాశుల పరిమాణం పెద్ద సంఖ్యలో ఉంటే అప్పుడు ఈ విచరణాల ద్వారా కనుక్కోవడం అనేది మనకు సులభం అవుతుంది. సో ఇప్పుడు మనం అభ్యాసం 7.1లో విచలన పద్ధతిని ఉపయోగించి చేసే సమస్యలు చూద్దాం. ఒక దత్తాంశంలోని 5, 8, 10, 15, 22 అను రాశుల యొక్క అంకగణిత మధ్యమము నుండి వాటి విచరణాల మొత్తము కనుక్కోండి అంటున్నాడు. అంటే ఇక్కడ ముందు మనం సగటు కనుక్కొని ఈ సగటు నుండి ఇచ్చిన రాశుల యొక్క విచరణాలు ఏమవుతాయో కనుక్కొని ఆ విచరణాల మొత్తం కనుక్కోండి అంటున్నాడు. సో చూద్దాం. ఇవ్వబడిన రాశులు 5, 8, 10, 15, 22 5 రాశులు ఇచ్చాడు. కాబట్టి ఈ రాశుల సగటు ఏమవుతుంది? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మరి రాశుల మొత్తం ఎంత? 5 + 8 + 10 + 15 + 22 బై రాశుల సంఖ్య 5 చేస్తే మనకు 60/5 అంటే 12 వచ్చింది. సో ఇవ్వబడిన రాశుల సగటు 12. అయితే ఈ సగటు నుండి ఇవ్వబడిన రాశుల విచరణాలు కనుక్కుందాం. అంటే ఏంటి? అన్ని రాశుల నుండి సగటు తీసేస్తాం. అంటే 5 - 12 అంటే ఒక విధంగా ఏందన్నట్లు ఈ సగటుకి ఈ రాశులకి మధ్య భేదం, అదే తేడా. ఆ తేడాని మనం విచరణాలు అంటాం. 5కి సగటుకి మధ్య తేడా 5 - 12. అట్లాగే 8 - 12, 10 - 12, 15 - 12, 22 - 12. సో ఏమొస్తాయి ఆ విలువలు చూడండి. 5 - 12 అంటే -7, 8 - 12 అంటే -4, 10 - 12 అంటే -2, 15 - 12 అంటే 3, 22 - 12 అంటే 10. సో ఇవి విచరణాలు. ఈ విచరణాల మొత్తం కనుక్కోమంటున్నాడు. ఈ విచరణాల మొత్తం 7 - 7 - 4 - 2 +3 +10 చేస్తే ఎంత వస్తుంది? 0 వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే సగటు నుండి ఇచ్చిన రాశుల యొక్క విచరణాల మొత్తం 0 అవుతుంది. మీరు ఏ సందర్భంలో అయినా కనుక్కోవచ్చు. సగటు నుండి ఇచ్చిన రాశుల విచరణాల మొత్తం 0. కాబట్టి ఇవ్వబడిన రాశుల అంకగణిత మధ్యమం నుండి వారి విచరణాల మొత్తం 0. ఓకే, నెక్స్ట్ తర్వాత సమస్యకి వెళ్దాం. 20 రాశుల సరాసరి నుండి వాటి విచరణాల మొత్తము 18 అయిన విచరణాల సరాసరి ఎంత? సో చాలా సింపుల్ సమస్య ఇది. 20 రాశుల సరాసరి ఎంతో మనకు అవసరం లేదు. అదంటే మనం కనుక్కోవాల్సింది కదా. ఓకే, 20 రాశుల సరాసరి మనం కనుక్కోవాలి. అయితే వాటి విచరణాల మొత్తం ఎంత వచ్చిందట అంటే 100 వచ్చింది. అయితే విచరణాల సరాసరి ఎంత? చాలా సింపుల్ కదా. ఏంది? 20 రాశుల సరాసరి నుండి వాటి విచరణాల మొత్తం 100 వచ్చింది.
మరి విచరణాల సరాసరి కనుక్కోవాలి కదా. సో మనకున్న సూత్రం ఏంది? అంకగణిత మధ్యమం ఈజ్ ఈక్వల్ విచరణాల మొత్తము బై రాశుల సంఖ్య. మరి ఎంత? విచరణాల మొత్తం 100 బై రాశుల సంఖ్య 20 అంటే ఎంత? 5. సో ఇవ్వబడిన విచరణాల సరాసరి ఎంత? 5. ఓకే. విచరణాల మొత్తము బై విచరణాల సంఖ్య. విచరణాల మొత్తం 100. విచరణాల అంకగణిత మధ్యమం కాదు, ఇక్కడ విచరణాల సరాసరి. ఇది విచరణాల సరాసరిని మార్చుకోండి. ఈ విచరణాల సరాసరి ఈజ్ ఈక్వల్ విచరణాల మొత్తం బై విచరణాల సంఖ్య. విచరణాల మొత్తం 100 బై విచరణాల సంఖ్య 20 రాశులు కాబట్టి 20. 100 బై 20 అంటే 5 అవుతుంది. ఓకే. నెక్స్ట్ సమస్య చూద్దాం. ఒక యూనిట్ పరీక్షలో 12 మంది సాధించిన మార్కులు 4, 21, 13 ఆ విధంగా 12 మంది మార్కులు ఇచ్చాడు ఇక్కడ. అయినా ఒక విలువను ఊహించిన అంకగణిత మధ్యమంగా తీసుకొని దత్తాంశమునకు అంకగణిత మధ్యమమును కనుగొనండి. మరి ఒక సంఖ్యను ఊహించిన అంకగణిత మధ్యమంగా తీసుకొని మరలా సరాసరి కనుగొనండి. 2 సార్లు సమాన ఫలితాలు వచ్చినవా? మీ అభిప్రాయం ఏమిటి? ఓకే, ఇది సమస్య. అంటే ఇప్పుడు మనం 12 రాశుల సగటుని 2 సార్లు కనుక్కోవాలి. ఈ 2 సార్లు కూడా ఒక అంకగణిత మధ్యమాన్ని ఊహించి కనుక్కోవాలి. అయితే 2 సార్లు సమానం వస్తుందా? మీ అభిప్రాయం ఏమిటి అంటున్నాడు. సో ముందు ఇవ్వబడిన మార్కులు 12 మంది విద్యార్థుల మార్కులు రాసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ 12 మంది విద్యార్థుల మార్కుల సగటు కనుక్కోవడానికి నేను ముందు ఒక రాశిని, అంటే ఇందులో రాశి అనే ఉండాల్సిన అవసరం లేదు, మన ఇష్టం వచ్చిన రాశిని అంకగణిత మధ్యమంగా తీసుకుందాం. సో నేను 16 మొదట 16ని ఊహించుకుంటున్నాను. 16ని అంకగణిత మధ్యమంగా ఊహిస్తే ఇవ్వబడిన రాశుల విచరణాలు ఏమవుతాయి? 4 - 16, 21 - 16 అట్లా అన్ని రాశుల నుండి 16 మైనస్ చేస్తున్నాం. అంటే అప్పుడు ఆ విచరణాలు ఏ విధంగా వస్తాయి చూడండి. 4 - 16 అంటే -12, 21 - 16 అంటే 5. ఆ విధంగా అన్ని తేడాలు కనుక్కుంటున్నాం. మరి ఇప్పుడు ఇవ్వబడిన రాశుల సరాసరి ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంది? ఊహించిన సరాసరి ప్లస్ విచరణాల సరాసరి కదా. సో మనం ఎంత ఊహించాం? 16 ఊహించాం. కాబట్టి 16 ప్లస్ విచరణాల సరాసరి ఎంత? -12 + 5 -3 అంటే ఈ విచరణాలన్నింటినీ కూడి విచరణాల సంఖ్య చేత భాగిస్తున్నాం. అంటే ఒక్క నిమిషం చూడండి. 16 ప్లస్ ఊహించిన సరాసరి 16 ప్లస్ విచరణాల సరాసరి తీసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే ఏమవుతుందో చూద్దాం. 16 ప్లస్ ఈ ఇవ్వబడిన విచరణాల మొత్తం -28/12. సో భాగిస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 28ని 12 చేత భాగిస్తే సుమారుగా 2.33 వస్తుంది. సో 16 - 2.33 చేస్తే మనకు 13.67 వచ్చింది. సో నేను 16ని అంకగణిత మధ్యమంగా ఊహించి ఇవ్వబడిన రాశుల అంకగణిత మధ్యమం కనుక్కుంటే 13.67 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వేరొక రాశిని అంకగణిత మధ్యమంగా ఊహించి కనుక్కుందాం, సగటు కనుక్కుందాం. ఇప్పుడు ఏం తీసుకుందాం? 12ని అంకగణిత మధ్యమంగా ఊహిద్దాం. మరి 12ని అంకగణిత మధ్యమంగా ఊహిస్తే ఇవ్వబడిన రాశుల విచరణాలు ఏ విధంగా ఉంటాయి చూడండి. 4 - 12, 21 - 12, 13 - 12 ఆ విధంగా.
అన్ని విచరణాలు రాశారు. వాటి విలువలు ఏమొస్తాయి చూడండి. 4 - 12 అంటే -8, 21 - 12 అంటే 9, 13 - 12 అంటే 1. ఆ విధంగా 12 విచరణాలు తీసుకున్నాం. మరి ఇప్పుడు కూడా ఇవ్వబడిన రాశుల సరాసరి అంటే ఇది ఊహించిన సరాసరి ప్లస్ విచరణముల సరాసరి. మనం ఇప్పుడు ఎంత ఊహించాం? 12ను ఊహించాం. కాబట్టి 12 ప్లస్ విచరణాల సరాసరి ఎంత? -8 + 9. ఆ విధంగా అన్ని విచరణాలు కూడి విచరణాల సంఖ్యతో భాగిస్తున్నాం. ఆ విధంగా చేస్తే 12 + 20/12 వచ్చింది. అంటే ఎంత? 20/12 చేస్తే 1.67. సో 12 + 1.67 అంటే 13.67 వస్తుంది. సో మళ్ళీ కూడా మనకు 13.67 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఊహించిన అంకగణిత మధ్యమం ఎంత తీసుకున్నా మనం కనుక్కునే సరి అయిన అంకగణిత మధ్యమం విలువ మారదు. సమాన ఫలితాలే వస్తాయి. అదే రాద్దాం. 2 సందర్భాల్లోనూ అంకగణిత మధ్యమం సమానంగా వచ్చింది. కావున ఊహించిన అంకగణిత మధ్యమం ఎంత తీసుకున్నా ఇవ్వబడిన రాశుల అంకగణిత మధ్యమంలో మార్పు ఉండదు అని చెప్పవచ్చు కదా. మీరు ఈ విధంగా ఏ సగటును ఊహించుకొని సమస్యను చేసినా కూడా మీకు సరైన సమాధానమే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సమస్యకి వెళ్దాం. ఒక తరగతిలో 10 మంది విద్యార్థుల మార్కుల సరాసరి 15. వారిలో కరిష్మా అనే విద్యార్థి మిగిలిన 9 మంది విద్యార్థులను అడిగి తనకన్నా ఎన్ని మార్కులు ఎక్కువ లేదా తక్కువ అని వివరాలు సేకరించింది. ఆ విచరణాలు -8, -6, -3, -1, 0, 2, 3, 4, 6 అయినా ఆమెకు వచ్చిన మార్కులు ఎన్ని? ఏం చేసిందట? 10 మంది విద్యార్థులకు సరాసరి మార్కులు 15 వచ్చాయి. ఆ విషయాన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒక కరిష్మా అనే విద్యార్థిని ఏం చేసింది? మిగిలిన 9 మంది విద్యార్థులను మార్కులు అడిగి తనకంటే ఎంత తక్కువ ఉన్నాయి లేకపోతే తనకంటే ఎంత ఎక్కువ ఉన్నాయి అనేది రాసుకుంది. మొదటి విద్యార్థికి ఆమె కంటే 8 తక్కువ వచ్చాయి కాబట్టి -8 రాసుకుంది. రెండో విద్యార్థికి 6 తక్కువ వచ్చాయి కాబట్టి -6 రాసుకుంది. ఆ విధంగా మళ్ళా తనతో సమానంగా వచ్చిన విద్యార్థికి తేడా ఏముండదు కాబట్టి 0 రాసింది. తనకంటే 2 మార్కులు ఎక్కువ వచ్చిన విద్యార్థికి +2 రాసింది. అట్లా ఎంత తేడాలు ఉన్నాయో రాసుకుంది. అయితే ఇంతకు ఆమెకు వచ్చిన మార్కులు ఎన్ని అనేది సమస్య. బాగుంది కదా ఇది? సో ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందు 10 మంది విద్యార్థుల మార్కుల సరాసరి ఎంత? అది పక్క పెడదాం. 15. కరిష్మాకు వచ్చిన మార్కులు మనం కనుక్కోవాల్సింది కాబట్టి x అనుకుందాం. కరిష్మాకు వచ్చిన మార్కులు x మార్కులు వచ్చాయి అనుకుందాం. అయితే ఇప్పుడు 10 మంది విద్యార్థుల సగటు మార్కులు ఎంత? 15 కాబట్టి కరిష్మాకు వచ్చిన మార్కులనే మనం ఊహించిన సగటుగా తీసుకుందాం. మనం సగటు మళ్ళీ కనుక్కుందాం. కరిష్మాకు వచ్చిన మార్కులు xని ఊహించిన సగటుగా తీసుకుంటే ఇప్పుడు కరిష్మాతో సహా మిగిలిన 9 మంది విద్యార్థులకు వచ్చిన మార్కుల విచరణాలు తీద్దాం. ముందు కరిష్మా మార్కులకి తేడా ఎంత అవుతుంది? 0 కదా. ఆమె మార్కుల నుంచి ఆమె మార్కులే తీసేస్తున్నాం 0. మిగిలిన 9 మంది విద్యార్థుల విచరణాలు మనకు సమస్యలోనే ఇచ్చారు. ఇప్పుడు మనం సూత్రం రాద్దాం. ఇవ్వబడిన రాశుల సరాసరి ఊహించిన సరాసరి ప్లస్ విచరణముల సరాసరి. మరి ఇవ్వబడిన రాశుల సరాసరి ఎంత? 15 కదా. 15 ఎంత ఊహించాం మనం సరాసరి? అంటే కరిష్మా మార్కులు ఊహించాం. కరిష్మా మార్కులు x కాబట్టి ఊహించిన సరాసరి x ప్లస్ మరి విచరణాల సరాసరి ఎంత? 0, -8 ఇవన్నీ కూడి 10 రాశులతో భాగిస్తున్నాం. సో దీన్ని సూక్ష్మీకరిస్తే -3/10 వచ్చింది. అంటే ఎంత? 0.3 ప్లస్ ఇంటూ మైనస్ -0.3. మనం x కనుక్కోవాలి కాబట్టి x
15 ప్లస్ 0.3 అంటే 15.3. సో మనకు కరిష్మాకు వచ్చిన మార్కులు వచ్చేసాయి ఇక్కడ కదా. ఎక్స్ అంటే ఏంటి? కరిష్మా మార్కులు. దేర్ఫోర్ కరిష్మాకు వచ్చిన మార్కులు x ఈజ్ ఈక్వల్ టు 15.3. ఇది ఈ సమస్య యొక్క సాధన. తదుపరి ఇంకో సమస్యకి వెళ్దాం. 25 అనే విలువ నుండి ఒక దత్తాంశంలోని n రాశుల విచలనాల మొత్తం 25 మరియు 35 అనే విలువ నుండి అవే రాశుల విచలనాల మొత్తం -25. అయితే ఆ దత్తాంశం యొక్క అంకగణిత సగటు ఎంత? ఇది సమస్య. సో ఇప్పుడు మనకు దత్తాంశంలో ఎన్ని రాశులు ఉన్నాయి అది తెలియదు, n రాశులనే ఇచ్చాడు, మనం అలాగే తీసుకుందాం. అయితే ఈ n రాశుల నుండి ఒక రాశి 25 కావచ్చు కాకపోవచ్చు, కానీ ఈ 25 అనే విలువను అంకగణిత మధ్యమంగా ఊహిస్తే n రాశుల విచలనాల మొత్తం 25 అయింది. అదే 35 అనే విలువను అంకగణిత మధ్యమంగా ఊహిస్తే అవే n రాశుల విచలనాల మొత్తం -25 అయింది. ఎందుకంటే మనం రాశిని మారుస్తున్నాం కాబట్టి విచలనాలు తేడా రావచ్చు. అయితే ఇంతకు ఆ దత్తాంశం యొక్క అసలైన సగటు ఎంత అంటున్నాడు. చూద్దాం. రాశుల సంఖ్య n. ఇప్పుడు దత్తాంశం యొక్క సగటు మనకు తెలియదు, ముందు x అనుకుందాం. మరి 25ను అంకగణిత మధ్యమంగా తీసుకుంటే n రాశుల విచలనాల మొత్తం 25 అన్నాడు. కాబట్టి మనం సూత్ర ప్రకారం రాశుల సగటు ఈజ్ ఈక్వల్ టు ఊహించిన సరాసరి ప్లస్ విచలనాల సరాసరి. కాబట్టి ఆ సూత్ర ప్రకారం రాద్దాం. ఇవ్వబడిన రాశుల సగటు మనకు తెలియదుగా x అనుకున్నాం, కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఊహించాం? సరాసరి 25 ఊహిస్తున్నాం. మరి 25ను సరాసరిగా ఊహించినప్పుడు విచలనాల సరాసరి ఎంత? రాశుల మొత్తం విచలనాల మొత్తం బై విచలనాల సంఖ్య. విచలనాల మొత్తం 25 బై విచలనాల సంఖ్య అంటే రాశుల సంఖ్య n. ఇది ఒక సమీకరణంగా తీసుకుని పెట్టుకున్నాం, మొదటి సమీకరణం. ఇప్పుడు మళ్ళీ 35ను ఊహించిన అంకగణిత మధ్యమంగా తీసుకుంటే n రాశుల విచలనాల మొత్తం -25 అని ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా సూత్ర ప్రకారం రాద్దాం. ఇవ్వబడిన రాశుల సగటు సూత్రం ఉంది కదా. ఏంది ఇవ్వబడిన రాశుల సగటు? ఇప్పుడు ఎంత? ఇప్పుడు కూడా ఎక్సే. కాకపోతే ఇప్పుడు ఎంత ఊహిస్తున్నాం? సరాసరి మనం 35 ప్లస్ విచలనాల సరాసరి ఎంత? విచలనాల మొత్తం -25 బై రాశుల సంఖ్య n అంటే 35 ప్లస్ ఇంటూ -25 బై n అనమాట. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు దీన్ని రెండవ సమీకరణంగా తీసుకున్నాం. మొదటి సమీకరణంలో ఉన్నది x విలువే, రెండవ సమీకరణంలో ఉన్నది x విలువే. అంటే అర్థం ఏంటి? రెండు x విలువలే కాబట్టి రెండు సమానమే. కాబట్టి 1, 2 రాశుల ద్వారా 1, 2 సమీకరణాల ద్వారా 25 ప్లస్ 25 బై n అనేది 35 మైనస్ 25 బై n కు సమానం. ఇప్పుడు మనం n కనుక్కుందాం. n కనుక్కున్న తర్వాత n విలువను 1లో కానీ 2లో కానీ ప్రతిక్షేపిస్తే మనకు x అంటే సగటు వచ్చేస్తుంది. సో దీన్ని సాధించుకుందాం. ముందు n ఉన్న విలువలు ఒక దిక్కు, n లేని విలువలు ఒక దిక్కు తీసుకెళ్దాం. సో 25 బై ఈ -25 బై n పక్షాంతరం చెందిస్తే +25 బై n అయింది. ఈ +25ను పక్షాంతరం చెందిస్తే -25 అయింది. 25 బై n ప్లస్ 25 బై n ఈజ్ ఈక్వల్ టు 35 -25. ఇప్పుడు ఈ రెండు భిన్నాలని కూడితే 25 ప్లస్ 20 హారాలు సమానం కాబట్టి లవాలు కూడతాం డైరెక్ట్గా. అంటే ఎంత అవుతుంది? 50 బై n ఈజ్ ఈక్వల్ టు 35 మైనస్ 25 అంటే 10. సో అంటే ఆ విధంగా n ఈజ్ ఈక్వల్ టు 50 బై 10 అవుతుంది. సో n విలువ 5. n వచ్చింది. ఇప్పుడు ఈ n విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 5 విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది? సగటు x ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 25 బై n కదా. అంటే మనం ఇప్పుడు n బదులు 5 రాస్తే 5లో కొట్టుడు బై 5 వస్తుంది. సో 25 ప్లస్ 5 ఎంత? 30. అంటే x ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది. x ఏంటి ఇక్కడ మనకు?
దత్తాంశం యొక్క సగటు. సో దత్తాంశం యొక్క సగటు x ఈజ్ ఈక్వల్ టు 30. ఇది ఈ సమస్య యొక్క సాధన. అంటే ఇక్కడ ఏది 2 ఊహించిన అంకగణిత మధ్యమాల నుంచి కూడా సగటు కనుక్కొని సమానం చేస్తున్నాం. అందులో మనకు రాశుల సంఖ్య వస్తుంది. ఆ తర్వాత రాశుల యొక్క సగటు కనుక్కుంటున్నాం. ఇది సమస్య యొక్క సాధన. సో స్టూడెంట్స్, ఇంతటితో ఈరోజు క్లాస్ని ముగించుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా వేరే అంశాలు చెప్పుకొని అభ్యాసాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంతవరకు సెలవు.